అభిరుచి మీ అభిరుచి. నమస్తే, నానో క్లీన్స్ అభిరుచికి స్వాగతం సుస్వాగతం. రాజుగారు అందించే నాన్ వెజ్ స్పెషల్స్ తో పాటు ఊరించే వంటలో నోరూరించే వంటలతో సిద్ధంగా ఉంది నానో క్లీన్స్ అభిరుచి. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఎలాంటి స్పెషల్ ఉంటుందో. లహరి గారు జింజర్ కాంబినేషన్ లో చికెన్ మాకు చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. అంటే జింజర్ చికెన్. జింజర్ చికెన్ చాలా మందికి ఇష్టమైన డిష్. అవునా? ఓకే, కానీ చాలా ఘాటు ఉంటుందేమో. ఏం ఉండదండి, అంటే కరెక్ట్ ప్రాసెస్ లో చేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. రాజుగారు ఉన్నారుగా కరెక్ట్ ప్రాసెస్ చూపించడానికి, ఇంకా మనకు టెన్షనే లేదు. ఓకే, మరి జింజర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జింజర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, సోయా సాస్ 1 టేబుల్ స్పూను, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. జింజర్ చికెన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే రాజు గారు, మనకి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. జింజర్ చికెన్. సో ఇదేంటండి, స్నాక్ ఐటమ్ లా చేస్తున్నారా? కర్రీలానే చేస్తాం. కర్రీలానే చేస్తున్నారు. ఓకే, అంటే ఏం లేదు అక్కడ అన్ని సాసెస్ చూసేవరకు. సో జింజర్ చికెన్ అనేది చైనీస్ ఐటమా? అవునండి. ఓకే, సో కొద్దిగా మనం ఉప్పు కారం ఇలాంటి కొత్తిమీర వేసేసి మనం ఇండియన్ స్టైల్లో కూడా కొంచెం అలా టర్న్ చేసుకుంటే మన వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు కదా. ఓకే. సో ముందుగా ఆనియన్ పేస్ట్ అండి. సో ఇది Onion వేగడానికి paste. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఆనియన్స్ ముక్కలుగా వేస్తే అదో టేస్ట్, పేస్ట్ లా చేస్తే ఇంకో టేస్ట్ మీరు ఆల్రెడీ చెప్తున్నారు. అవును. సో ఇలా జింజర్ చికెన్ చేసుకోవడానికి పేస్ట్ లా చేసుకునే ఆనియన్ బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, సో టైం తీసుకుంటుందా అండి వేగడానికి? ఇది కొంచెం వేగాలండి. ఓకే. ఓకే, సో ఇది వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు. ఓకే, అలాగే అల్లం పేస్ట్. ఓన్లీ అల్లం పేస్ట్? ఓన్లీ అల్లం. ఓ, జింజర్ చికెన్ కాబట్టి ఇంకా మొత్తం జింజరే. అవునండి. జింజర్ పేస్ట్ లానే కాకుండా ముక్కలుగా కూడా యూజ్ చేస్తానండి చిన్న చిన్నగా? లేదండి, పేస్ట్ లానే వేస్తే బాగుంటుంది, బాగా కలిసిపోతుంది. సో ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కానీ మరి పండి కింద మొత్తం అల్లమే అని రాకుండా ఉంటుంది కదా. అవునండి. సో ఇది కాస్త మనకు వేగాలండి. అవునా? మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. కోడిగుడ్డు తెల్లసొనలో పంచదార కలిపి దీంతో ముఖం అలాగే మెడపైన మర్దన చేసుకున్నట్లయితే ముడతలు తగ్గిపోతాయి. చిట్కా చూసారుగా. ఓకే అండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్, ఓకే, అలాగే కొద్దిగా సోయా సాస్, వావ్, అలాగే టొమాటో సాస్. ఓకే. ఇది గ్రేవీలో వస్తుందన్నారు కదా. అవునండి. ఓ, గ్రేవీ మనకి ఇది ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ గ్రేవీ. కొంచెం డ్రైగా కావాలనుకుంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేయకుండా దగ్గరికి చేసుకుంటే మనకు డ్రై లా తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇప్పుడు దీంట్లో బోన్లెస్ చికెన్. ఓకే. సో కావాలి అనుకున్న వాళ్ళు విత్ బోన్ తో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే తినేవాళ్ళు హ్యాపీగా బోన్లెస్ చికెన్ చేసుకోండి, బోన్స్ తో చేసుకోండి. ఆఫీస్లకి స్కూల్స్ కి పంపించాలనుకుంటే బోన్లెస్, అక్కడ తినడం ఈజీగా ఉంటుంది. ఎస్, అది వాళ్ళ చాయిస్ అండి ఎలా చేసుకునేది. సో మూత పెట్టేసి 2 నిమిషాలు, అంటే ఆ చికెన్ పీసెస్ మనకి కొంచెం మగ్గాలి. ఓకే. ఓకే అండి.
వావ్, చికెన్ వండడం చాలా ఈజీ కదండి, ఈజీగా మగ్గిపోతుంది. ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి అండి, కొంచెం ఆ ఘాటు తెలియాలి. ఘాటు 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 చికెన్. కానీ ఉల్లిపాయ పేస్ట్ అంత వేయడం వల్ల మనకు అంత తెలియదు కదండి, కరెక్ట్గా ఈక్వల్గా ఉండొచ్చు. సో డ్రైగా కావాలనుకుంటే మనకు ఈ స్టేజ్లో మనం ఇలా ఉంచేసుకోవచ్చండి. సో కొద్దిగా వాటర్, గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా పంచదార అండి. ఓ, సో ఇంత ఘాటు చికెన్లో మనకు ఆ చిటికెడు పంచదార అనేది మనకు తెలియని టేస్ట్ వస్తుంది. ఎస్ అండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓ, ఇండియన్కి వచ్చేసాం. ఓకే అండి, ఓకే రెడీ అయిపోయింది. సో ఇక్కడ కేవలం మనకి జింజర్ గార్లిక్ అన్నారు, అంటే అల్లం మాత్రమే తీసుకున్నారు, అలా వెల్లుల్లితో కూడా చేసుకోవచ్చా? బాగుంది. అంటే వెల్లుల్లి తీసుకునేప్పుడు మనం పీసెస్లో వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి పీసెస్. వెల్లుల్లి పీసెస్. ఓకే. సో మామూలుగా జింజర్ చికెన్ అన్నప్పుడు మనకి ఇలా ఆనియన్ పేస్ట్, జింజర్ పేస్ట్ రెండే వస్తాయి. ఓకే, బౌల్ ఇస్తాను. యా. సో పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే అండి, జింజర్ చికెన్ ఘాటుగా. వేడివేడిగా జింజర్ చికెన్ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. జింజర్ చికెన్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి వేగాక బోన్లెస్ చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక పంచదార, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ చికెన్ రెడీ. జింజర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, అల్లం ఫ్లేవర్ ఉంది. అల్లం ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది కానీ అబ్బా అన్నట్టుగా లేదు, చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయడం వల్ల ఆ ఘాటు ఈ ఘాటు మిక్స్ అయ్యి టేస్ట్ చాలా కొంచెం ఆ కమ్మదనం అనేది వచ్చింది. Yes. సో పంచదార కొంచెం ఆ తీపి తెలుస్తుంది కదండి. అదే నా పంచదార వల్ల ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి. ఆ చిటికెడు స్వీట్ లోనేమో చిటికెడు ఉప్పు ఏదో యాడ్ చేస్తారు, ఇక్కడేమో కొంచెం పంచదార అనేది యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారో అప్పుడు తిట్టుకునేదాన్ని కానీ ఇంత బాగుంటుందా టేస్ట్, ఇంత మార్పు ఉంటుందా అనేది అప్పుడు తెలిసింది. చిన్న వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఎస్, కానీ చాలా చాలా బాగుందండి. ఓకే అండి. జింజర్ చికెన్ చాలా టేస్టీగా ఉందండి. చేసుకుంటే ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి, ఎందుకంటే హ్యాపీగా ఇలా తీసుకొని తినేయొచ్చు మనం, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కంద లాంటి దుంపకూరల్ని ఉడికించేటప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేస్తే అవి త్వరగా ఉడికిపోతాయి. జింజర్ చికెన్ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షేర్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక వెరైటీ కట్లెట్ చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? ఫిష్ తో. ఫిష్ కట్లెట్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారి నుండి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో ఫిష్ కట్లెట్ చేయబోతున్నారు. అవునండి. చాలా కొత్తగా, నిజంగా డిఫరెంట్ గా, చాలా వెరైటీగా ఉందండి. మంచి అంటే టేస్టీగా ఉంటుంది. అంటే మనం ఇక్కడ పాన్ ఫ్రై చేస్తున్నాం కదా. ఓకే. సో దాంట్లో నో డౌట్ ఫిష్ తో కట్లెట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఫస్ట్ టైం వింటున్నానండి. చేసుకుంటూ ఉంటారా? చేస్తూ ఉంటారండి. చేస్తూ ఉంటారు. ఫిష్ తో చాలా విన్నాను కానీ కట్లెట్ మాత్రం కొత్తగా వింటున్నాను నేను. ఓకే ఓకే, చూద్దాం ఫిష్ తో కట్లెట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫిష్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు:
బోన్లెస్ ఫిష్ అరకిలో, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1 టీ స్పూను. ఓకే రాజు గారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఫిష్ కట్లెట్ అంటే. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా బోన్లెస్ ఫిష్ ని ఉడికించేసి మెత్తగా ఇలా మెదిపి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే, సో అలాగే ఉడికించిన బంగాళదుంపను కూడా మెదిపి, కట్లెట్ అంటే కంపల్సరీ మెయిన్ బేస్ ఉండాల్సిందే కదండి? కొంచెం ఉండాలి. ఓకే, డైరెక్ట్ ఫిష్ తో రాదా? వస్తుంది, అంటే బంగాళదుంప ఉంటే కొంచెం బేస్ బాగుంటుంది. ఓకే, దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, సో జీలకర్ర పొడి. ఓకే, సో ఈ ఫిష్ కి జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుందండి? బాగుంటుంది. అలాగే కొత్తిమీర, ఓకే, కొద్దిగా నిమ్మరసం. మంచి స్నాక్ ఐటమ్. అవునండి, హెల్దీ స్నాక్ ఐటమ్. ఎస్. సో నెక్స్ట్ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి, సో అండ్ ఇది షాలో ఫ్రై కదండి? అవునండి. సో సిమ్ లో పెట్టేసుకొని, సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే, మరి ఇది వేడెక్కాలి, అది మీరు బాగా కలపాలి. ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పుస్తకాలు ఉంచిన అలమరాల్లో చెదలు పురుగులు చేరకుండా ఉండాలంటే అలమరాలో కొద్దిగా గంధం చల్లినట్లయితే చెదలు పురుగులు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా? వావ్, ఇలా కట్లెట్ వచ్చే విధంగా మనం కలిపేసి పెట్టేసుకోవాలి. అవునండి. సో తర్వాత నేను కొద్దిగా తీసుకుని మనకు కావాల్సిన షేప్ లో మనం చేసేసుకోవచ్చు. వావ్, సేమ్ ఇలా మనం చికెన్ తో మటన్ తో ఇలా కూడా చేసుకోవచ్చు కదండి? చేసుకోవచ్చు. ఓకే, సో వాటిలో ఇంకొంచెం మసాలాలు కొంచెం ఎక్కువ కావాలి. సో దీనికి కేవలం మసాలా అంటే జీరా పౌడర్ కూడా వేశారు. అవునండి. సో కావాల్స్తే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అది వాళ్ళ చాయిస్. బాగుంటుంది. అంటే ఒకవేళ ఈ పచ్చిమిరపకాయలు కాకుండా వేరే ఆప్షన్ ఏం వేసుకోవచ్చు? అంటే నార్మల్ కొంతమంది పచ్చిమిరపకాయలు అలా తినడం ఇష్టపడతారు, ఇంకొంతమంది అబ్బా ఎందుకు మధ్యలో డిస్టర్బెన్స్ అని వేరుకుంటూ తింటారు. అలా కాకుండా ఇంకేం వేసుకోవచ్చు? మిరియాల పొడి వేసుకోవచ్చు. మిరియాల పొడి లేదా కారపొడి అయినా వేసుకోవచ్చు. కారపొడి, ఓకే. అంటే పిల్లలకు పెట్టాలన్నా డైరెక్ట్ గా ఇంకా డిస్టర్బెన్స్ వేరుకోకుండా ఇలా తినేయడానికి అలా ఆ చాయిస్ లో తీసుకోవచ్చు. ఓకే, సో రెండు వైపులా నూనెతో మనం ఫ్రై చేసేసుకుంటే కట్లెట్స్ రెడీ. జీరా వాసన బాగుంది. అవునండి. సో ఇక్కడ మీరు ఫిష్ చేసేటప్పుడు బంగాళదుంప బేస్ తీసుకున్నారు కదా? అవునండి. బంగాళదుంప కాకుండా అరటికాయతో కూడా బాగుంటుందా ఫిష్? బాగుంటుంది. ఉడికించేసి తీసుకుంటే కాల్చం కూడా ఎంత పద్ధతిగా కలుస్తారండి, మంచి షేప్ లో పెట్టేసి. ఇది ఆల్రెడీ మనకి ఫిష్ ఉడికించిందే కాబట్టి ఈజీగా అయిపోతుంది. బంగాళదుంప కానివ్వండి, ఫిష్ కానివ్వండి సరిపోతుంది. ఓకే, మనకు కావాల్సిన షేప్స్ లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. అవునండి. సో ఇది అటు ఇటు కాలితే మనకి రెడీ అన్నట్టే కదండి? రెడీ అండి. ఓకే, మరి నేను కాలుస్తూ ఉంటాను, ఆ లోపు మీరు మాకు కార్వింగ్ చేసి ఇస్తారా? తప్పకుండా. ఓకే ఓకే, ఒక పెద్ద బీట్రూట్ ఏం చేస్తున్నారండి దీంతో? రోజ్ ఫ్లవర్ చేస్తున్నానండి. సో అంటే మనం అవుట్డోర్ ఆన్ వీల్స్ అవుట్డోర్కి వెళ్తున్నాం కదా, చాలా మంది కూడా అడుగుతున్నారు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూస్తే బాగుంటుంది అన్నట్టుగా. ఓకే, సో అందుకోసం బ్రాడ్ గా ఉండే బీట్రూట్ తీసుకున్నారు. సో అంటే మనకి ఫ్లవర్ చేసేప్పుడు కొంచెం ఇలా ఫ్లాట్ గా ఉండాలి. ఓకే, రోజ్ ఫ్లవర్. అవును. సో ఎక్కువ ఇలా విచ్చినట్టు పెద్దగా బ్రాడ్ గా కనిపిస్తుంది. అవునండి. ఓకే, ఫస్ట్ బేస్, తర్వాత పెటల్స్ కొరకు ఇక్కడ ప్లేస్ తీసుకుందాం. ఓకే, సో స్లాంట్ గా కట్ చేయండి. ఓకే, సో యాక్చువల్ గా మనకు ఈ పొజిషన్ లో ఫ్లవర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇలా మనం తిరిగేసి పట్టుకుని ఇక్కడ ఎంతైతే పీలింగ్ చేశానో దాంట్లో మధ్యలో నైఫ్ టిప్ పెట్టేసి ఈ స్కిన్ కిందగా హాఫ్ సర్కిల్ అండి. ఓకే, ఓకే, సో మధ్యలో స్టార్ట్ చేసి మధ్యలో ఎండ్ చేయాలి.
నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తూ సెకండ్ పెటల్, ఓకే. నెక్స్ట్ సో ఆ లైన్ దీన్ని టచ్ మొత్తం చేస్తూ అలానే చేయాలి. అవునండి. ఓకే, మినిమం 4 పెటల్స్. నెక్స్ట్ ఈ పెటల్స్ కిందగా సేమ్ మొదట ఇలాగే లేయర్ తీసాను కదా, సో అలాగే ఇంకొక లేయర్ ఓపెన్ చేయాలి. ఓకే. సో అలా లేయర్ కింద నుంచి ఓపెన్ చేసినట్టయితే ఆ లేయర్స్ అని ఏవైతే కట్ చేస్తామో ఆ petals కొంచెం elevate అవుతాయి. ఓ, ఓకే, సో ఇలా పెటల్స్ ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది నెక్స్ట్ రో. సో దీని మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇలా టర్న్ చేస్తూ దీని మధ్యలోకి ఉంది. ఓకే. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క పెటల్ అలా టచ్ కావాలి. వావ్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫీలింగ్. ఇవి అయిపోయినట్టున్నాయండి. కొద్దిగా అయితే మనం తీసేయచ్చు. ఓకే. రెండో వైపు కూడా. సో థర్డ్ రో మళ్ళీ ఈ రెండింటి మధ్యలో. ఓకే. సో ఇలా పీల్ చేస్తూ పెటల్ యొక్క మార్కింగ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 స్టెప్స్ ఉన్నాయి. పెటల్ మార్క్ చేయడం, దాని కింద నుంచి ఇలా పీల్ చేసి తీసేయడం. ఎస్. సో 4th రో నుంచి సైజ్ అనేది తగ్గుకుంటూ వెళ్ళాలి. ఎస్. సో ఫస్ట్ 4 వచ్చాయి, తర్వాత 5 వచ్చాయి, ఇలా చిన్న చిన్నగా. సో ఎక్కువ పెడల్స్, ఒక్క రోలో ఎక్కువ పెడల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ పెటల్స్ వస్తాయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు కౌంట్ అనేది 4 వస్తే ఎండింగ్ వరకు 4 వస్తాయి. ఓకే. మధ్య మధ్యలో అంటే దీని మధ్యలో ఇది వస్తుంది, దీని మధ్యలో ఇలా వస్తుంది. అదే సైజ్ అనేది తగ్గుతూ పోతుంది. మాకు చూడడానికి అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్. సో అలా చిన్న చిన్నగా సైజ్ తగ్గిస్తూ పోతూ ఉంటే మనకు ఆ ఫ్లవర్ ముడుచుకున్నప్పుడు లోపల వైపు కూడా చిన్న చిన్న పెటల్స్ ఉంటాయి కదండి, ఇంకా ఓపెన్ కావాల్సినవి. సో అవి కూడా కనిపించినట్టుగా ఉంటాయి. ఓకే. సో ఓకే అండి. సో ప్లేట్ ఇస్తారా? ఎస్. దీంట్లో పెడితే బాగా కనిపిస్తుంది. వావ్, ఎంత బాగుందో. వావ్, చాలా బాగుందండి రాజు గారు. Thank you. సూపర్. ఇది కావాలంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా లేదా విరిగిపోతుందా? డీప్ ఫ్రై అనుకున్నప్పుడు మనం దాంట్లో శనగపిండి కానీ లేదా మైదా కానీ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చివరిగా ఆమ్చూర్ పొడి. ఓకే. సో పైన చల్లేసుకుంటే కొంచెం ఆ చట్పట. స్నాక్ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. అవునండి. వావ్, ఓకే, రెడీ అండి. ఓకే అండి, సూపర్ ఫిష్ అండి. కట్లెట్ రెడీ అండి. చాలా 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 బాగుంది. ఈ అందమైన కార్వింగ్ తో పాటు ఫిష్ కట్లెట్ రెడీగా ఉందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ కట్లెట్ తయారు చేయు విధానం. ముందుగా బోన్లెస్ ఫిష్ ని ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేయాలి. తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్లలా వత్తి పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై ఆమ్చూర్ జల్లీ సర్వ్ చేసుకుంటే ఫిష్ కట్లెట్ రెడీ. ఫిష్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. బా, కమ్మగా ఉంది, ఘాటుగా ఉంది, పచ్చిమిరపకాయ కారంగా ఉంది. అల్లం వేసాం, కానీ yes, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాం పచ్చిమిరపకాయలు, కదా. కొంచెం ఆ కొత్తిమీర. ఘాటు ఉండాలండి. అండ్ పైనుంచి ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్. బా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఫిష్ తింటే ఇలా తినాలి అన్నంత ఇదిగా ఉంది. చాలా బాగుంది. ఓకే అండి. వావ్, ఫిష్ కట్లెట్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. జింక్ డెఫిషియన్సీ వల్ల జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే యాపిల్స్, ఎండు ద్రాక్షలు, ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఊరించే వంట. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ పరమేశ్వరి. పరమేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రామత్పూర్ నుంచి వచ్చాను. రామంతపూర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రూపకళ. రూపకళ గారు, పేరు బాగుందండి. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్, హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట్. మలక్పేట్. ఓకే. ఇద్దరు అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటా. ఆ? చూస్తాం. సో ఇద్దరు హౌస్ వైఫ్సే కాబట్టి వంటలు పోటా పోటీ మీద ఉంటాయి. ఆ? అవును. అంతేనా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేను.
మీరా రూపకళ గారు ఏం చేస్తున్నారు? ఆలుతో పూర్ణాలు. ఆలుతో పూర్ణాలు, ఆలు అవును. పూర్ణాలు. వావ్, ఇది కొత్తగా ఉంది. మామూలుగా అయితే శనగపప్పుతో చేస్తారు కదా. అవును, డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఆలుతో. ఓకే, మరి ఆలు పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, మినపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే రూపకళ గారు, మనకి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేడి చేద్దామండి. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే, ఆయిల్ ఉంది ఎవరా? ఆలుతో ఇంకా కొంచెం పూర్ణాలు. వేయండి. అవును, వేస్తున్నాను. ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? ఫ్రెండ్ దగ్గర. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టానా ఏంటి మీకు? ఓకే ఓకే, ఇది కాగుతూ ఉంటుంది, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ పౌడర్. ఓకే, షుగర్ పౌడర్ తీసుకోవాలండి ఫస్ట్. ఓకే, తర్వాత ఆలు ఫస్ట్ స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అది ఇది కలిపి తీసుకొచ్చేసారు. మిక్స్డ్ చేసేయాలి రెండు కలిపి. ఓకే, సో షుగర్ పౌడర్ ఇది రెండు మిక్స్ మిక్స్ చేసి ఇలా రౌండ్ గా కలిపి డిప్ చేసి వేసేయడం. ఇదేంటండి, ఇదేం పిండి, ఏమేం కలిపారు? అది దోశల పిండి. దోసల పిండి. ఓకే, బియ్యం ఇంకా మినపప్ప. బియ్యం ఇంకా మినపప్పు ఎంతసేపు నానబెట్టారు? 3 hours. 3 hours. సో మనకి చక్కగా బాల్స్ లో వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. సో అది తీసుకొని సో హ్యాపీగా అలా కలుపుకొని ఇందులో డిప్ చేసి వేసేసుకోవడం. అవును, అది మొత్తం చుట్టండి, దానికంటే అంటే ఇంతవరకు పైన కింద. చక్కగా రౌండ్ గా చుట్టి అప్పుడు డిప్ చేసి వేయొచ్చు కదా. అది పల్చగా ఉంది కదా, మళ్ళీ ఎక్కడ ఏం లేదు, అవుతుందో ఇక్కడ బాగా. గట్టిగానే ఉంది. కానీ చాలా ఈజీగా ఉంది కదండి. ప్లస్ మనం బంగాళదుంప అనేది ఒక్కటి వేయించి పెట్టుకుంటే అయిపోతుంది. హ్యాపీగా పొద్దున్న దోశలు తిన్నా, సాయంత్రం స్వీట్ తినేయచ్చు. అవును, కాబట్టి ఇది హాట్ కూడా చేసుకోవచ్చు కదా, పంచదార బదులు యాడ్ చేసుకొని. ఆలు బోండా లాగా ఆలు బోండా బాగుంది, వేయండి. అందరూ ఆలు బోండా లాగా చేస్తారు కదా. సో మీరు వెరైటీగా ఆలు స్వీట్, ఆలు పూర్ణాలు బాగుంది. చాలా ఫాస్ట్ ఈజీగా చేస్తారండి. అవును, ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే Immediate సమయానికి చేసేయచ్చు. ఏమి స్వీట్ లేకపోతే ఇది చేసి పెట్టొచ్చు. అవును, మామూలుగా ఎక్కువ మామూలుగా తొందరగా అయితే కావాలని ఎవరింట్లో సేమియా అయినా స్వీట్ ఉంటది కదా. అంటారు. సేమియా కాకుండా ఇది కొంచెం వెరైటీగా. ఆలు షుగర్ ఇవైతే కామన్ ఇంట్లో ఉంటాయి కదా, తొందరగా కూడా అయిపోతుంది పని. స్వీట్ పెట్టినట్టు కూడా ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫై. సో ఖాళీ సమయాల్లో ఇలాంటివన్నీ కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు తెలుసా ఇది? ఇప్పుడే తెలిసిందా? ఓకే, చాలా చక్కగా నీట్ గా వచ్చాయండి. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? నాకు 2 పాపలు 1 బాబు. అవునా? పెద్ద పాపది మ్యారేజ్ అయింది. నీకంత పెద్ద పాప ఉందా? చూస్తుంటే అసలు అనిపించలేదు కదా. చిన్న పాప బీఆర్కు ఈసారి ఫైనల్ ఇయర్ అయిపోయింది ఆమెది కూడా. బాబు డిగ్రీ. 3 పిల్లలు, ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా? అసలు అనిపించట్లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? 3 times తిని మంచిగా 3 పూట్ల చక్కగా తిని హ్యాపీగా పడుకుంటున్నారు, అంతేనా? ఎటువంటి రెస్పాన్స్ లేదు. 3 పిల్లలు పెంచాలంటే చాలా కష్టం అండి బాబు, ఏదేమైనా. అందుకే ఇలా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు మీరు. అంతే. అయిపోయాయా? అయిపోయాయి. సూపర్. బాగున్నాయండి. థ్యాంక్ యూ. సో రెడీ ఆలు పూర్ణాలు? రెడీ. ఓకే, టేస్ట్ చేయండి మీరు. యా తప్పకుండా. సో వేడి వేడిగా ఆలు పూర్ణాలు రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలు పూర్ణాలు తయారు చేయు విధానం: ముందుగా పంచదార పొడి కొట్టి ఉంచాలి. బియ్యం, మినపప్పు 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి పూత పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పంచదార పొడి వేసి ఉడికించిన బంగాళదుంపను మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చేసి పూత పిండిలో ముంచి తీసి కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పూర్ణాలు రెడీ.
ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పుదీనా రసం, తేనె ఇంకా కీరా దోస గుజ్జు ఈ మూడింటిని కలిపేసి పెరుగు, శనగపిండి కూడా కలిపి ముఖం, మెడ, చేతులకి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది. తయారీ విధానం చూసారుగా. ఓకే పరమేశ్వరి గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? పూల్ మక్రీ కర్రీ. పూల్ మక్నీ కర్రీ. ఓ చపాతి. చపాతీతో పాటు తింటే బాగుంటుందంటారు. అది కూడా చెప్పేస్తున్నారు ఆవిడ. ఓకే మరి పూల్ మక్నీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పూల్ మక్నీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, టొమాటో ప్యూరీ 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టీ స్పూన్లు. ఓకే పరమేశ్వరి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యి ముట్టించుకోవాలి. పొయ్యి ముట్టించుకోవాలా? పొయ్యిని ముట్టించేసా. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలా? వేయండి. పొయ్యి ముట్టించారు, నూనె వేశారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే మీరు బాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ ఉంటుంది. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా కొంచెం ఫ్రై చేయాలండి. మామూలుగా ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, మీరు ఫస్టే వేస్తారు? ముందు వేస్తే కొంచెం, అప్పుడు వేస్తే మాడిపోతుంది, కొంచెం ఇప్పుడే వేస్తాం. ఇక రివర్స్గా ఉన్నట్టుంది. ఓకే సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మిగతా వేయాలి. ఓకే ఇదేంటి? ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ కూడా తీసుకుంటున్నారా? అవునండి. సో పేస్ట్ లో చేసి వేస్తే బాగుంటుందంట. మళ్ళీ కట్ చేసి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. పేస్ట్ గా వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందని. గ్రేవీ కూడా కొంచెం బాగుంటుంది. ఓకే కల్పన అవసరం లేక పర్లేదా? ప్యాన్ ముట్టించేసి వాటర్ పోసి పూల్ మక్రీని వేట్ చేయాలండి. మీరు ఎందుకు సగం సగం మాట్లాడుతున్నారు? జలుబా? లేదండి. లేదా టెన్షనా? ఫస్ట్ టైం కదండి. చూడండి మంచినీళ్ళు కొంచెం. ఓకే చాలు. చాలు. సో ఇక్కడ ఇది వేగేటప్పుడు మనం పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వాటర్ పోసేసి పూల్ మక్రీ అందులో వేయాలి. కొంచెం వాటర్ వేడైన తర్వాత వేడైన తర్వాత వేయాలా? ఓకే ఆ లోపల ఇది వేగుతూ ఉంటుంది. మీరు బాగా కలపట్లేదు, నేను కలుపుతాను. ఆయిల్ ఎక్కడ ఉంది, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఓకే టమాటో పూరీ వేయాలి. ఓకే టొమాటో ప్యూరీ బాగుంది. ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ, పూల్ మక్నీ. నార్మల్గా అయితే పన్నీర్కి, చికెన్కి ఇలా పేస్ట్లో చేసి ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఆలూకి. సో ఇక్కడ మీరు పూల్ మక్నీకి చేస్తున్నారా? ఇప్పుడు కొంచెం కారం. కొంచెం కారమా? కలర్ కోసం. కలర్ కోసం కారం వేస్తున్నారా? కొంచెం ఇప్పుడు వేస్తే కలర్ వస్తుందండి. ఓహో తర్వాత మళ్ళీ వేస్తారా? సో ఈ కలర్ అనేది బాగుంటుంది అంటారు. సో ఇది రోటీస్కి బాగుంటుందా లేకపోతే రైస్కి బాగుంటుందా? రోటీస్కి. రోటీస్కి. ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? మా వదిలి గారు. మీ వదిన గారా? ఓకే మీకు తెలుసా అండి వంట? తెలీదా? పూల్ మక్నీ కర్రీ. ఓకే ఒక దగ్గర ఇది మగ్గుతుంది, ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. ఏం చేయమంటారు? వేయాలి. పూల్ మక్నీ వేయాలండి. స్టవ్ ఆర్పేసి వేయాలా లేదా ఉంచాలండి? ఉంచాలి. సో వేడి నీళ్ళు మరిగేటప్పుడు పూల్ మక్నీ వేయాలి, అంతేనా? అంతే. ఓకే అవి అవుతూ ఉంటాయి, అంతేనా? అంతే. సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇదేంటి? జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు పొడి. ఓకే చూడండి వాటర్ ఎంత వేయాలి? చాలా కొంచెం వేయాలి. సో జీడిపప్పు పొడిలా చేసేసి వేస్తున్నారు. స్టవ్ ఆర్పేయాలా? అయిపోయింది. తీసేయాలా ఇవి? అయితే ఒక నిమిషం ఆగండి మీరు. సో ఇవి జస్ట్ మరి వేడి నీళ్ళల్లో వేసి ఇలా తీసేయాలి. ఇలా చిన్నగా అవ్వగానే తీసేయాలా? ఓకే. అయ్యో ఎన్ని వేసో ఎన్ని అయిపోయాయి. ఓకే ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నారు. జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు పేస్ట్ వేసేది. సో జీడిపప్పు పొడిలా కొట్టుకొని పేస్ట్లా చేసి వేస్తున్నారు. ఓకే జీడిపప్పు పొడి కొట్టుకొని నీళ్లు కలిపి వేస్తున్నారు. ఓకే కొంచెం ధనియా పౌడర్. కొంచెం ధనియా పొడి. ఓకే కొంచెం గరం మసాలా. ఓకే చిటికెడు పసుపు. ఓకే
మీరు చిటికెడే వేస్తారా పసుపు? మేమైతే ఒక కప్ వేసుకుంటాం. కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ వేయాలా? ఓకే. ఈ వేడి నీళ్ళు పోసానా? అవసరం లేదండి, చల్ల చాలు. ఓకే. సో గ్రేవీ రావడానికి మొత్తం అంతా గట్టిగా చేసేసి తర్వాత నీళ్ళు పోసేసి పల్చగా చేస్తారు. ఓకే. ఇంకేమైనా వేయాలా ఇందులో? తగినంత ఉప్పు. అమ్మా, ఉప్పు గుర్తుందా మీకు? మర్చిపోయారేమో అనుకున్నాను. అరే, నేను గుర్తు చేసి మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నానే. ఇంట్లో వంట మీరే చేస్తారా? అవునండి. అవునా? ఇలానే చేస్తారా? వెయ్యాలా వద్దా? మళ్ళీ సాల్ట్ ఇది కాంపిటీషన్ కాబట్టి కొన్ని టెన్షన్ తో అలా వేస్తున్నారు, అంతేనా? అదే ఇంట్లో అయితే ఎక్కువ అయితే తినండి, తక్కువైనా తినండి, మీకు అలా ఎలా చేస్తామండి? అలా కదా. కొంచెం కాదు, ఇందాక కొంచెం వేశారు, తగిన. ఏదైనా ఇంట్లో చేసే వంట వేరు, పోటీలో చేసే వంట వేరు. టెన్షన్ అనేది వస్తుంది ఎంత అలవాటు ఉన్నా. అవునా? అవునండి. ఓకే, ఇప్పుడు ఇవి వేయాలండి, పూల్ మక్కని వేయాలి. వేసేయాలి, అంతేనా? అయిపోయిందా మీ వంట? అయిపోయిందండి. వేసేయండి. ఇంకేమైనా వేయాలా ఇందులో? లాస్ట్లో కొత్తిమీర. లాస్ట్ కొత్తిమీర. అయిపోయింది ఇప్పుడు కర్రీ? అయిపోయిందండి. వావ్. స్టవ్ ఆరిపోయినా? ఆపేయండి. అవును, స్టవ్ ఇందాక ముట్టించమన్నారు. ఆఫ్ చేసేటప్పుడు ఏమన్నది? స్టవ్ ఆపాలి. స్టవ్ ఆపాలి, అంతేనా? ఓకే. సర్వింగ్ చేసి కొత్తిమీర. ఫైనల్ గా కొత్తిమీర వేస్తారా? ఓకే. ఆవిడ స్టార్టింగ్ మాట్లాడి తర్వాత లాస్ట్ మింగేస్తుంది, అది నేను కవర్ చేసి మీకు చెప్తున్నాను అంతే. గరిట ఇవ్వండి. మీరు తీస్తారా? తీనా? ఓకే, తీస్తా. తీయండి. పూల్ మక్నీ కర్రీ రెడీ. రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో? ఏంటండి? టేస్ట్ అనేదే వినిపించింది, దాని తర్వాత నాకు వినిపించింది. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే. మీరు ఆనందంతో మాట్లాడుతున్నారో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారో నాకు టెన్షన్. టెన్షనా? ఓకే. ఏమి వేరు? కొత్తిమీర అండి. ఇది కొత్తిమీరా? ఓకే. కొత్తిమీర ఉంది కదా అని మొత్తం చాలా ఎక్కువ వేసినట్టున్నారండి. అదే బాగుంటుందంటారా? లేదండి, ఊరికే బాగుంటుందని వేసారు పైన, అంతేనా? ఏదైనా చూస్తే మాత్రం కూర చాలా బాగుందండి ఈ కర్రీ. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అన్నంత ఇదిగా ఉంది. మరి మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అంతే. ఓకే, వేడివేడిగా పూల్ మక్నీ కర్రీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పూల్ మక్నీ కర్రీ తయారు చేయు విధానం. ముందుగా పూల్ మక్నీ వేడి నీళ్ళలో వేసి తీసి పక్కనుంచాలి. జీడిపప్పు పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పూల్ మక్నీ వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పూల్ మక్నీ కర్రీ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, మరి ముందుగా రూపకళ గారు చేసిన ఆలు పూర్ణాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఓకేనండి? ఓకే. తీసుకోండి ఒకటి. బా, మెత్తగా కమ్మగా కరెక్ట్ స్వీట్తో బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. వావ్. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ రాజు గారు పూల్ మక్నీ కర్రీ అండి. పరమేశ్వరి గారు చేశారు. మీరు కూడా తీసుకుందాం. ఓకే, మనం కూడా టేస్ట్ చేద్దామా? ఓకే. ఓకేనా? అబ్బా, వీలో ఉంటే మాత్రం ఓకే అని భలే కాన్ఫిడెంట్ గా చెప్పారే. తీసుకోండి. కొత్తిమీర తీసారు కదా, తినండి. ఏంటి మీరే ఆలోచిస్తున్నారు తినడానికి? లేదండి, టేస్ట్ టేస్ట్ చేయండి. చేయండి. మీరు చేయండి. మీరు చేయండి ముందు. నేను చేయాలా? అయితే ఒక్క నిమిషం ఆగండి మీరు. ఆవిడ వంట మీద ఆవిడకి నమ్మకం లేదు, చాలా బాగుంది, తినండి.
ఎలా ఉంది? బాగుంది. ఏది బాగుంది, అదే ఇదా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? సో రాజుగారు చెప్పాలి రెండిట్లో ఏది బాగుంది అనేది. రాజుగారు పూర్ణాలు అంటే మంచి క్రంచీగా పైన లోపల సాఫ్ట్గా బాగుంది. సో రెండింటితో కంపేర్ చేస్తే కర్రీ బాగుందండి. కర్రీ బాగుంది కదా? అవునండి. సో చాలా సింపుల్ గా చేశారు కదా, చాలా సింపుల్ గా ఈజీ నీట్ చేశారు అండ్ అంతే టేస్టీగా కూడా ఉంది. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ పరమేశ్వరి గారు. ఇప్పుడన్నా గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, మరి ఇంత మంచి పూల్ మక్ని కర్రీ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈ టీవీ అభిరుచి వారి తరపు నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, రూపకళ గారు ఇది చాలా బాగుంది. పూర్ణాలు కాకపోతే లోపల కొంచెం స్వీట్ లేదండి కొంచెం కదా, మీకు కూడా తెలిసిందా? ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కాకరకాయ ముక్కల్లోని చేదు తగ్గాలంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో ముక్కల్ని 1 గంట సేపు నానబెడితే కాకరకాయ ముక్కలో చేదు తగ్గిపోతుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన జింజర్ చికెన్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. జింజర్ చికెన్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనకు ఒక పండు అరటి పండు తింటాం. అరటి పండు వెంటనే జీర్ణం అయిపోద్ది, ఏ ప్రాబ్లం లేకుండా 2 అవర్స్లో మనకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది బాడీలో. మీరు చికెన్ తీసుకున్నారనుకోండి, చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ ఏమవుతుందంటే 2 అవర్స్లో అవి డైజెస్ట్ అవ్వవు. అవి చాలా టైం తీసుకుంటూ బాడీ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాలి. అంటే మనం నడిచి వెళ్ళడానికి పరిగెత్తి వెళ్ళడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఎంత బాడీ దానికి ఎంత క్యాలరీ ఖర్చు చేయాల్సి ఉంటుందో, అలా మనకు ఈ పండు దగ్గర నుంచి ఒక్కొక్క ఐటెం అరిగించుకోవడానికి కూడా క్యాలరీస్ ఖర్చు అవుతూ ఉంటుంది. బాడీ అంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే ఎంత శ్రమ బాడీ ఉపయోగిస్తుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో మీరు చికెన్ డెఫినెట్గా కొంచెం డిఫికల్ట్, డైజెస్ట్ చేసుకోవడానికి డిఫికల్ట్, బాడీ క్యాలరీస్ ఖర్చు చేయడమే కాకుండా కొద్దిగా శ్రమ పడుతుంది కూడా. అంటే మన బాడీలోని కెపాసిటీకి ఎక్కువ ఆ చికెన్ అనేది మోర్ దెన్ డైజెస్టివ్ కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మన ట్రెడిషనల్గా మన ఎప్పుడు ఫేవరెట్ ఐటమ్ కదా, ఫేవరెట్ టర్మ్ నాది ట్రెడిషనల్ ఐటమ్ అన్నది. ఎప్పుడు కూడా చూసారంటే వాళ్ళు అల్లం వెల్లుల్లి ఎక్కువ వేస్తూ ఉంటారు చికెన్, ఎందుకంటే ఆ డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి. అంటే త్వరగా, అంటే ఇది ఆల్రెడీ కష్టం కదా, దీన్ని త్వరగా జీర్ణం చేసుకోగలగాలి అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడతాం. సో వెల్లుల్లి లేకపోయినా కూడా మనకు అల్లంతో పాటు ఇలా చేసుకోవడం మూలాన అల్లం అన్నది మామూలుగా కూడా మనకు అజీర్ణం అనేది ఉందనుకోండి, జనరల్గా వేరేదో కారణానికి కూడా డెఫినెట్గా మనకు ఈ అల్లం తీసుకుంటే కషాయం లాగాను, లేకపోతే దాంతోపాటు కొంచెం ధనియాలు యాడ్ చేసి తీసుకుంటే మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అలాంటిది చికెన్తో తీసుకుంటే డెఫినెట్గా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా పంజెంట్గా ఉండొచ్చు. సో క్వాంటిటీ మీరు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో జింజర్ చికెన్ చాలా డిఫరెంట్గా ఉందండి, బాగుంటుంది. మ్యాచ్ ఎప్పుడు కూడా మనకు కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండడమే కాకుండా ఇలా యూస్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది, ఉపయోగకరంగా ఉండాలి. నెక్స్ట్ ఊరించే వంటలో మీరు చూసిన ఆలు పూర్ణాలు చూడగానే హై క్యాలరీ అండి. అండ్ పైన పూతపిండి మనకు ట్రెడిషనల్గా మనం ఇడ్లీ దోశలో వాడే కాంబినేషనే, కాకపోతే డీప్ ఫ్రై చేస్తున్నాము. పూర్ణాలు అనేది ఎప్పుడు కూడా మనకు జనరల్గా చాలా పాతకాలపు వంట. సో కానీ దాన్ని బంగాళదుంపలతో చేస్తున్నాము. సో ఎంతవరకు ఈ బంగాళదుంపల బెల్లం టేస్ట్ మీకు నచ్చుతుందో మీరు డిసైడ్ చేసుకోవాలి. నా వరకు ఏంటంటే ట్రెడిషనల్ రెసిపీస్ అనేవి గోల్డెన్ రెసిపీస్ లాగా చాలా మటుకు 60-70% వరకు మనం దాన్ని రీప్లేస్ చేయకుండా ఇప్పుడు ట్రెడిషనల్గా మనం శనగపప్పు బెల్లంతో చేసుకుంటూ ఉంటాం ఈ పూర్ణాలు. అలా చేసుకుంటేనే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. కానీ కొంతమందికి ఇలా డిఫరెంట్ టేస్ట్ నచ్చచ్చు. సో మీరు చూసుకోండి. హెల్త్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇవి పోషక విలువల కంటే కూడా, పోషక విలువలు ఉంటాయి కానీ పోషక విలువల కంటే కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా పూల్ మఖనీ కర్రీ ఇది బాగుందండి. ఎందుకంటే పూల్ మఖనీ మళ్ళీ మనకు అన్ని రకాల మసాలా ఐటమ్స్, నిమ్మరసం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. పూల్ మఖనీ కూడా మళ్ళా
మనకు ఒక డిఫరెంట్ వెరైటీ వంటకమే, కాకపోతే పోషక విలువలు ఉంటాయి అందులో, అండ్ మనం దాంతో ట్రై చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు వెజిటబుల్స్ లేకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, అలాంటివి మనం డిఫరెంట్గా వెరైటీగా తీసుకున్నా కూడా వంట మాత్రం మెయిన్ ఆ ప్రాసెస్ ఉంది కదా, చేసే విధానం అనేది మనం ట్రెడిషనల్గా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే వెరైటీ అని చెప్పేసి మనం ఈ డిఫరెంట్ బంగాళదుంపలతో బెల్లము అవి నాకు ఎంతవరకు బ్లెండ్ అవుతాయి అనేది నాకు తెలీదు. అలాంటివి కూడా మనం ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ ట్రై చేయండి, కొత్తగా ఉంది కదా. సో ఫూల్ మక్కని కర్రీ కానివ్వండి, అలాగే ఆలు పూర్ణాలు కానివ్వండి, రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నన్ను అడిగితే నా ఒపీనియన్లో ఫూల్ మక్కనే ఇంకొంచెం బెటర్. కానీ వాళ్ళ బెస్ట్ రెసిపీ రాజుగారు చూపించిన జింజర్ చికెన్ చాలా బాగుందండి. అల్లం చాలా మంచిది, అండ్ బాడీలో ఇంటర్నల్గా హోమియోస్టేసిస్ అంటే బాడీ అంతా కూడా ఇప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉండాలి అంటే దాన్ని హోమియోస్టేసిస్ అంటారు. దానికి pH ఇంపార్టెంట్, బీపీ ఇంపార్టెంట్, అన్నీ ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉంటేనే బాడీ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ pH బాడీలో ఉన్న ఈ pH అనే ఒక లెవెల్ కరెక్ట్గా ఉండాలి అంటే ఈ అల్లం లాంటివి బాగా ఉపయోగపడుతుంది. సో ఇవాళ బెస్ట్ రెసిపీ రాజుగారు చూపిన జింజర్ చికెన్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన నాన్ వెజ్ స్పెషల్స్ అదిరిపోయండి. ఓకే అండి, ఫిష్ కట్లెట్ కానివ్వండి, నెక్స్ట్ జింజర్ చికెన్ కానివ్వండి, చాలా 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 బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ నానో క్లీన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.